అందరికీ నమస్కారం. మేము ఈ మధ్యనే మా మెడిటేషన్ గ్రూప్తో అరుణాచలం ట్రిప్కి వెళ్ళాము. ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడు. మేము అరుణాచల శివుని దర్శించుకున్న రోజు ఎంత విశిష్టమైందో ఒక్కసారి పంతులు గారిని అడిగి తెలుసుకుందామా? గురుగారు, జనవరి 13వ తారీఖు పౌర్ణమి, భోగి. ఆ రోజు పుష్యమాసము, చాలా శక్తివంతమైన రోజు, ఎన్నో యోగములతో కూడుకున్నదని విన్నాను. అది కూడా 110 సంవత్సరాల్లో వచ్చేటువంటి ఏకైక రోజు ఇది. ఇలాంటి తిథి రావడం అనేది ఒక్క రోజే అంటారు. మరి మాకు ఈ రోజు విశిష్టతను తెలియచేస్తారా? తప్పకుండా. ఎందుకంటే నేను ఈ యొక్క భోగి పుష్యమాసము పౌర్ణమి రోజు వచ్చిందని చెప్పింది తెలవగానే నేను 1940వ సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు ఉన్నటువంటి పంచాంగాలన్నిటినీ కూడా తిరగేసి అసలు పుష్యమాసము పౌర్ణమి తిథి ఏ ఏ సందర్భంలో వచ్చింది, దాని విశిష్టత ఏంటని తెలియచేసుకుంటే, ఎందుకంటే ఈసారి భోగి పౌర్ణమి కలిసి ఆ రోజు సోమవారం అయింది. విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఉంది, ఈశ్వరుని నక్షత్రం. అంటే మనకు శాస్త్రంలో ఎక్కడ చెప్పబడిపోయినా తమిళనాడు ప్రాంతం నుంచి మనకు ఆనవాయితీగా వస్తుంది. పౌర్ణమి తిథి ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి వస్తే శివముక్కోటి అని అంటారు. కోటి పౌర్ణమిలు చూసినటువంటి పుణ్య ఫలితము, కోటి పౌర్ణమిలలో ఈశ్వరుని ఆరాధన చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తుందో అంతటి పుణ్య ఫలితం ఈ ఒక్క రోజునే వస్తుంది. మన అదృష్టం ప్రకారము 1940 నుంచి 2050వ సంవత్సరం వరకు చూస్తే ఈ ఒకే ఒక్క రోజు వచ్చిందమ్మా. దాదాపుగా నేను సెలెక్ట్ చేసి పెట్టి ఉన్నాను. పౌర్ణమి తిథి మండే వచ్చిన సందర్భాలు 18 ఉన్నాయి, కానీ ఆరుద్ర నక్షత్రంతో వచ్చినవి 2. అది ఎప్పుడు 91లో వచ్చింది, కానీ రాత్రిపూట పౌర్ణమి లేదు. 98లో వచ్చింది, అది కూడా ఉదయం 7:42 వరకే ఉంది ఆరుద్ర నక్షత్రం. రాత్రి 10:40 వరకు ఉంది, అంటే పూర్తి రాత్రి పౌర్ణమి లేదు. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి 2042లో ఉంది, కానీ పౌర్ణమి ఆరుద్ర మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాయి. అంటే పౌర్ణమి రాత్రి పూర్తిగా, ఆరుద్ర నక్షత్రం 12:20 మధ్యాహ్నాన్నిగా, సోమవారముగా, పుష్యమాసముగా ఉన్నది ఈ 110 సంవత్సరాల్లో ఈ ఒక్కరోజు మాత్రం. తెల్లవారుజామునే 5:30కి హైదరాబాద్ నుండి తిరువన్నామలైకి బై రోడ్ బయలుదేరాం. చుట్టూ పంట పొలాల పచ్చదనం, బంగారు మెరుపులతో మేఘాల మధ్యన ఉదయించే సూర్యుడు. ఆహా, అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం సాగిస్తే ఆనందమే వేరు, మాటల్లో చెప్పలేము. మధ్య మధ్యలో కాఫీలు తాగుతూ, కొబ్బరి బొండాలు సేవిస్తూ ప్రయాణం సాగించాము. మధ్య మధ్యలో మాకు కుంభకోణం డిగ్రీ కాఫీ షాపులు చాలా కనిపించాయి. అసలు ఈ డిగ్రీ కాఫీ ఏంటా అని కూడా మేము చాలా డిస్కస్ చేసుకున్నాం. మీలో ఎవరికైనా ఈ డిగ్రీ కాఫీ అని ఏంటో తెలిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలా మధ్యాహ్నానికల్లా కృష్ణగిరి చేరుకున్నాం. అక్కడ మంచి రెస్టారెంట్లు కనిపించాయి. అంటే హోటల్ కృతుంగాలో మేము లంచ్ చేసాము. మళ్ళీ కృతుంగా అంటే ఏంటి అని నాకు కొంచెం డౌట్ అనిపించింది, కానీ నా డౌట్ క్లియర్ చేస్తూ అక్కడ చక్కని పటం ఏర్పాటు చేశారు హోటల్ వాళ్ళు. క్రీ అంటే కృష్ణా రివర్, తుంగ అంటే తుంగభద్ర రివర్ అంట. ఆ రెండు బ్లెండ్ చేస్తే వచ్చేదే కృతుంగా. చాలా బాగుంది కదా పేరు. వీళ్ళకి 65 అవుట్లెట్స్ ఉన్నాయంట. పర్ డే 10,000+ బిర్యానీస్ సర్వ్ చేస్తారంట వాళ్ళు రోజు. సో ద బిగ్గెస్ట్ తెలుగు రెస్టారెంట్ బ్రాండ్ ఇన్ ద వరల్డ్ అని రాసింది అక్కడ. అండ్ లంచ్ చాలా టేస్ట్గా ఉంది. మేము బాగా ఎంజాయ్ చేసాం అక్కడ లంచ్. పరిసరాలు కూడా చాలా నీట్గా ఉన్నాయి అక్కడ. ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. సో మేము అక్కడ ఒక చాలాసేపు ఉండి అటు తిరిగి ఫ్రెష్ గాలికి కొంచెం ఎంజాయ్ చేసి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం మొదలుపెట్టామన్నమాట. సో ఇది కృష్ణగిరిలో ఉంది. కృష్ణగిరి మనం నేషనల్ హైవే 44 మీద వెళ్తుంటే రైట్ సైడ్లో కనిపిస్తుంది. చాలా బాగుంది ఈ హోటల్. మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. ఐటమ్స్ అన్నీ బాగున్నాయి, ప్లస్ ఎన్విరాన్మెంట్, అక్కడ అంబియన్స్ చాలా బాగుంది. అలా అక్కడ కాసేపు ఎంజాయ్ చేసి ఇంకా దారి పొడుగుతా కబుర్లు చెప్పుకుంటూ మా మేడం గారు డాక్టర్ శారదా గారు తీయటి స్వరంతో పాటలు పాడుతుంటే వింటూ అలా అలా ప్రయాణం సాగించి సాయంత్రానికల్లా మేము తిరువన్నామలై బార్డర్కి చేరుకున్నాము.
పగన శ్రీ వెంకటేశుడై అలవేన్ మంగకోడి పగన శ్రీ వెంకటేశుడై అలమేన్ మంగకోడి ఎదుట నేనున్నాడు శ్రీకృష్ణుడు సతులారా ఓ సతులారా ఓ సతులారా చూడరే అలా సాయంత్రానికల్లా ఇంకా తిరువన్నామలై బార్డర్ చేరుకొని మురుగన్ ఇడ్లీ రెస్టారెంట్లో కమ్మటి కాఫీ ఎంజాయ్ చేసి ఇంకా మేము బుక్ చేసుకున్న హోటల్కి చెక్ ఇన్ చేసామన్నమాట. సాయంత్రం 7 గంటల వరకులా రీచ్ అయ్యాము. హోటల్ అథీనా, అది మనకి గుడి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది మనకి దూరంలో. హోటల్ అథీనా చాలా బాగుంది, 4 స్టార్ హోటల్. రిసెప్షన్లోకి అడుగు పెట్టగానే మనకి సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లోకి స్వాగతం చెప్తూ మనకు చక్కని పెయింటింగ్ ఒకటి కనిపిస్తుంది అక్కడ రిసెప్షన్లో. ఇంకా మనము మిగతా హాల్లోకి అటు కారిడార్స్లోకి వెళ్తే విశాలమైన కారిడార్స్, మళ్ళీ లాన్స్, ఆకుపచ్చని లాన్స్ కంటికి ఎంత ఆహ్లాదంగా కనిపిస్తాయో చెప్పలేము. అలాగే ఇక మీరు రూమ్స్ చూసుకుంటే మాత్రం చక్కగా నీట్గా ఉన్నాయి రూమ్స్. వాళ్ళ మెయింటెనెన్స్ చాలా బాగా నచ్చింది మాకు. ఆ ప్రయాణం చేసిన బడలికి అంతా అసలు అందమైన వాతావరణం చూడంగానే మాకు ఎంత రిలాక్సేషన్గా అనిపించింది. ఇంకా హోటల్ కాంపౌండ్లోనే మనకి చక్కని కాశ్మీరీ స్టాల్ ఒకటి ఉంది, ఏదైనా అవసరం ఉంటే మనము కొనుక్కోవచ్చు అక్కడ. ఇంకా స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అందమైన స్విమ్మింగ్ పూల్, అందులో పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. మా ఫ్రెండ్ శ్రీదేవి వాళ్ళ బాబు శ్రీరామ్ చక్కగా అందులో కాసేపు ఈత కొట్టాడు, ఎంజాయ్ చేశాడు బాబు. మనము ఇంకా డైనింగ్ సెక్షన్కి వెళ్దామని చెప్పేసి మేమంతా కలిసి డైనింగ్ సెక్షన్కి వెళ్ళాము. మనకి బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది ఉన్నన్ని రోజులు. తర్వాత ఇంకా లంచ్ డిన్నర్ కొన్ని రోజులు హోటల్లో చేసాము, కొన్ని రోజులేమో మళ్ళీ బయటకు వెళ్ళి కూడా చేసాము. అది చూస్తున్నారు కదా, మేమంతా డైనింగ్ సెక్షన్కి వెళ్తున్నాము ఇప్పుడు. లోపల డైనింగ్ సెక్షన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అక్కడ హోటల్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేవాళ్ళు. మేము అందరితో కలుసుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నంత ఫ్రెండ్స్ లాగా అయిపోయాము. ఉన్న 4 రోజులు మాకు ఎంతమంది ఫ్రెండ్స్ అయ్యారో చెప్పలేము అసలు. ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్రేక్ఫాస్ట్కే కాదండి, లంచ్ డిన్నర్కి కూడా వాళ్ళు చాలా టేస్టీగా చేస్తారు హోటల్ వాళ్ళు. మేము రకరకాలు బ్రేక్ఫాస్ట్కి అన్ని రకాలుగా చేశారనమాట వాళ్ళు. నార్త్ ఇండియన్ ప్లస్ సౌత్ ఇండియన్ డిషెస్ ఉండేవి. అలాగే లంచ్ కూడా మంచి టేస్టీ ఐటమ్స్ చేశారు. మరుసటి రోజు శ్రీ రమణుల ఆశ్రమం చూద్దామని రెడీ అయ్యాం. మేము అందరం లేచి రెడీ అయ్యేసరికి లాన్లో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ప్రతిరోజు అల్లు పెరగకుండా పేషెంట్స్ని చూస్తూ క్షణం తీరిక లేకుండా గడిపే డాక్టర్ సురేంద్రనాథ్ గారు, డాక్టర్ శారదా మేడం గారు లేలేత ఉదయకాంతుల నీరెండలో ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ తమకిష్టమైన పాటలు పాడుకుంటూ కనిపించారు. వారిని అలా చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎవరి ఆనందంలో వాళ్ళు ఉన్నాం అన్నమాట. వచ్చేస్తుందా తను? వెళ్దామా మరి? ఏమండి వెళ్దామా?
మామూలుగా రమణాశ్రమంలో అందరూ చేసే పని రమణ మహర్షి సమాధి, వారి అమ్మగారి సమాధి దర్శించుకొని గిరి ప్రదక్షిణ చేసి వచ్చేస్తుంటారు. కానీ అక్కడ చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. మనం ఆశ్రమంలోకి ప్రవేశించగానే మనకు కనిపించేవి అందమైన నెమళ్ళు. మహర్షి శ్రీ కుమారస్వామి అవతారం అని కూడా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే అక్కడ నెమళ్ళు తిరుగుతూ మనకు కనిపిస్తూ ఉంటాయి. మనము ఆశ్రమంలోకి ప్రవేశించగానే చూసేది న్యూ హాల్, అంటే మహర్షి సమాధి అన్నమాట. దానికి ఎడం వైపున మాతృభూతేశ్వర ఆలయం అని ఒక శివాలయం కనిపిస్తుంది. 1922 మే 19వ తేదీ నాడు రమణ మహర్షి తల్లిగారు పైన స్కందాశ్రమంలో శరీరం విడిచిపెట్టారు. అప్పుడు రమణ మహర్షి వారి తల్లిగారి దేహాన్ని తీసుకువచ్చి అక్కడ సమాధి చేసి దానిపై ఒక లింగాన్ని ప్రతిష్ఠించారు. అలాగే అక్కడ రమణ మహర్షి 2 శ్రీచక్ర యంత్రాలను కూడా ప్రతిష్ఠించారు. ఇవి చాలా శక్తివంతమైన శ్రీచక్రాలు. ఒక శ్రీచక్రం అయితే ఆ లింగం వెనకాల గోడపై మనకి కనిపిస్తుంది, మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్నే మాతృభూతేశ్వర ఆలయం అని అంటారు. మీరు కనుక అక్కడ వెళ్తే తప్పకుండా దర్శించుకోండి. ఇక ఈ ఆలయానికి కుడి పక్కనే ఒక పెద్ద హాల్ ఉంటుంది. దాన్నే న్యూ హాల్ అంటారు. అంటే 1949లో రమణ మహర్షి తమ దేహాన్ని విడిచిపెట్టే వరకు తమ భక్తులతో ఈ హాల్లోనే కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు అన్నమాట. ఈ హాల్లో ఎదురుగా మనకు ఒక రాతి బల్ల పైన మహర్షి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనకాల మహర్షి సమాధి ఉంటుంది. అంటే రమణ మహర్షి శరీరం విడిచిపెట్టిన తర్వాత మహర్షిని కూర్చొని ధ్యానం చేస్తున్న ఆసనంతోటే సమాధి చేశారు. మనకి సమాధి పైన రమణ మహర్షి విగ్రహం కూడా ఆ ఆసనంలోనే కనిపిస్తుంది. అందుకేనేమో ఎటువంటి ప్రయత్నం లేకుండానే మనందరికీ ఈ హాల్లో కూర్చోగానే ధ్యానం సిద్ధిస్తుంది. ఈ హాల్లో నుండి బయటకు రాగానే ఎడం పక్కన ధ్యాన మందిరం ఉంటుంది. దీన్నే ఓల్డ్ హాల్ అని కూడా అంటారు. ఒక 50 మంది కూర్చోడానికి సరిపోతుంది. న్యూ హాల్ కట్టకముందు రమణ మహర్షి ఇక్కడే కూర్చొని తమ భక్తులతో మాట్లాడేవారు. 25 ఏళ్ల పాటు మహర్షి కూర్చున్న సోఫా ఇప్పటికీ అలానే ఉంటుంది. దానిపైన ఆయన ఫోటో ఉంటుంది. ఎంతో సజీవంగా మన వైపే చూస్తున్నారా మహర్షి అన్నట్టు ఉంటుంది. మెడిటేషన్కి ఇది చాలా యోగ్యమైన ప్రదేశం. ఎంతో అద్భుతమైన అనుభవం కలుగుతుంది, మాటల్లో మాత్రం చెప్పలేము. ఇక ధ్యాన మందిరం నుండి బయటకు రాగానే మీకు 4 జంతువుల సమాధులు కనిపిస్తాయి. మొట్టమొదటగా గోలక్ష్మి అనే ఒక గోవు సమాధి కనిపిస్తుంది. ఆ గోవు అంటే రమణ మహర్షికి చాలా ఇష్టం. అలాగే రమణ మహర్షి అంటే కూడా ఆ గోవుకి చాలా ఇష్టం. ఆ గోవు సంతతిని ఇప్పటికీ మనం గోశాలలో చూడొచ్చు. అలాగే జాన్ అనే కుక్క, వల్లి అనే జింక, కాకి సమాధులు ఉంటాయి. రమణ మహర్షి గొప్పతనం ఏమిటంటే అన్ని జీవుల్లోనూ ఆయన పరమాత్మను చూసేవారు. అలాగే ఆయన వాటితో మాట్లాడేవారు. వాటి భాష ఆయనకు అర్థమయ్యేది, ఆయన భాష వాటికి అర్థమయ్యేది. ఇక అక్కడి నుండి మనం కొంచెం పైకి తలెత్తి చూస్తే మనకు మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్ల గుండా వెళ్తే స్కందాశ్రమంకి చేరుకోవచ్చు. అంటే దాదాపు 1.4 కిలోమీటర్ల దూరం కొండ ఎక్కవలసి ఉంటుంది. అయితే మనం అందరం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కేది సాక్షాత్తు అరుణాచల కొండ, అంటే శివుని రూపం. కాబట్టి చాలా జాగ్రత్తగా నిష్టగా నియమాలు పాటిస్తూ మనం ఎక్కవలసి ఉంటుంది. ఆ ఫారినర్ని గమనించారా? కాళ్ళకు చెప్పులు లేకుండా కొండ ఎక్కుతున్నారు. అయితే కొండ ఎక్కడం కొంచెం శ్రమతో కూడుకున్న విషయం కాబట్టి వాటర్ బాటిల్స్ క్యారీ చేయవచ్చు. మధ్య మధ్యలో ఆగుతూ కాసేపు కూర్చొని అక్కడ పళ్ళరసాలు అమ్ముతారు, అవి తాగుతూ కూడా మనము కొండ ఎక్కవచ్చు. అరికాళ్ళకు రాళ్ళు గుచ్చుకోకుండా సాక్స్లు వేసుకోవాలనుకుంటే సాక్స్లు వేసుకోవచ్చు. మేము ఎక్కడానికి మొత్తం కొండ ఎక్కడానికి 1 గంట సేపు పట్టింది. తొందర ఏం లేదు. పొద్దున్నే 7-8 గంటలకల్లా స్టార్ట్ చేస్తే 2 గంటల్లో కొండ ఎక్కడం పూర్తి చేయవచ్చు. కావాలనుకునేవారు గైడ్ని కూడా ఏర్పాటు చేసుకుంటే మరీ మంచిది. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకుంటే ఆ సంతోషమే వేరు. ఏదో వెళ్ళామా వచ్చామా అని కాకుండా అక్కడ విశేషాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇంకో 4గురితో షేర్ చేసుకోవచ్చు. ఏమంటారు? ఇక కొండపైకి ఎక్కి స్కందాశ్రమం చేరుకునే ముందు ఒక వ్యూ పాయింట్ వస్తుంది. ఆ వ్యూ పాయింట్ దగ్గర నుండి చూస్తే అరుణాచలేశ్వరం ఆలయానికి ఏరియల్ వ్యూ కనిపిస్తుంది.
అక్కడ మీరు చక్కగా ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మేమైతే ఎన్ని ఫొటోస్ దిగామో అక్కడ. అయితే ఆలయానికి 9 గోపురాలు ఉంటాయి, అంటే 9 ద్వారాలు అన్నమాట. అందులో 8 గోపురాలు ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. రైట్ తీసుకున్నాము. సెంటర్లో ఉన్నది అదే ఎంట్రన్స్. ఇప్పుడు వెంకటయ్య గారు ఇవన్నీ పైన ఏదో మనకు కనపడట్లా. మనం అటు నుంచి వచ్చాం. బాగుంటుంది, సోడా బాగుంది కూడా. ఎందుకు చల్లగా ఉంది గాలి. బ్లాక్ మెయిల్ చేయడానికి. హలో అంతర్వేది పర్లేదు, మేమేమనుకో నాన్నగారు వదిలేసి వచ్చాను. ఆ 9 ద్వారాలు మనిషికి ఉండే నవరంధ్రాల రిప్రజెంటేషన్ అన్నమాట. ఇక అక్కడి నుండి కొంచెం పైకి వెళ్తే వచ్చే ఆశ్రమం స్కందాశ్రమం. చాలా పవిత్రమైన ప్రదేశం. రమణ మహర్షి ఆ ఆశ్రమంలో 7 సంవత్సరాల పాటు ఉన్నారు. అంతకుముందు ఆయన విరూపాక్ష గుహలో ఉండేవారు. అయితే ఆ గుహలో భరించలేని వేడి ఉండేది. అయితే రమణ మహర్షి శిష్యులలో స్కందుడు అనే శిష్యుడు అది చూడలేకపోయాడు. అడవి అంతా వెతికి కొండపైన ఇంకొక గుహను కనుక్కున్నాడు. అది చల్లగా ఉంది. వెంటనే గుహను శుభ్రం చేసి దాని చుట్టూ ఒక తోటను పెంచి రమణ మహర్షిని అక్కడ తీసుకువెళ్ళాడు. అదే స్కందాశ్రమం. అక్కడ ఒక చిన్న జలపాతం పారుతూ ఉంటుంది, ఎప్పుడూ పారుతూ ఉంటుంది. అయితే అది నీళ్ళు ఎక్కడి నుండి వస్తాయి ఇప్పటివరకు ఎవరికి తెలియలేదన్నమాట. ఇక ఆశ్రమానికి ఎడమ పక్కన ఒక చిన్న గది కనిపిస్తుంది. ఆ గదిలోనే మహర్షి తల్లిగారు కాలం చేశారు. రోజు అక్కడ దీపం పెడతారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కాసేపు అక్కడ కూర్చొని రావచ్చు. ఇంకా ఇస్తారా? ఇచ్చేసేయండి మిగతా. దీస్ ఆర్ ప్లెజెంట్ కన్నా ఓన్లీ రెడ్ వన్స్ ఆర్ అగ్రెసివ్. దీస్ ఆర్ అగ్రెసివ్ ఓన్లీ. అయ్యో నో ప్రాబ్లం. అమ్మ వీడియో ఎక్కింది. మళ్ళీ ఎక్కుతాయేమో ఇస్తారు. ఇదో మమ్మ ఎన్ని రౌండ్లు పట్టరండి. ఇంకా 2 ఉన్నాయండి, ఇచ్చేసేయండి ఎవరన్నా ఎతికి. ఆ పైన ఉన్నాయి చూడండి, క్యాచ్ చేయండి. అవి రాలేదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ భయపడుతుంది. చేసుకొని ఫోటో తీస్తుంది కూడా. గట్టి. She also want to be in the frame. Yes. She said, I'm so sorry. You can kind of like get on the other side. అది ఎట్లా లాక్కుంటుంది. రమణాశ్రమం నుండి కొండపైకి ఎక్కి విరూపాక్ష గుహ నుండి కిందకి దిగితే డైరెక్ట్గా ఆలయ ద్వారం వద్దకు చేరుకుంటాము. ఇక మేము తిరువన్నామలై వెళ్ళిన రోజు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం కావటంతో దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మాకు ఎస్కాట్ దర్శనం ఏర్పాటు చేసిన డాక్టర్ శారద గారికి, డాక్టర్ సురేంద్రనాథ్ గారికి శతకోటి కృతజ్ఞతలు. ఇక అరుణాచల స్వామి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో అద్భుతాలు. లోపల ఎన్ని ఏసీలు ఫ్యాన్స్ ఉన్నా మనకి విపరీతమైన చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది పంచభూత లింగాలలో ఒకటైన అగ్నిలింగం. ఈ లింగం విపరీతమైన వేడిని విడుదల చేస్తుంది. మనం గర్భగుడి దగ్గరికి వెళ్తుంటేనే గోడలన్నీ నల్లబడి ఉండడం మనం గమనించవచ్చు. ఈ ఆలయం దాదాపు 1300 సంవత్సరాల పురాతనమైనది. ఇప్పటి వరకు గర్భగుడిలో లింగం అంత వేడిగా ఎందుకుంటుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ లింగం యొక్క ఎనర్జీ అడుగు భాగంలో ఏర్పడుతుందని చెప్తారు.
ఎలాంటి సోర్స్ లేకుండా ఇంత ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుంది? అయితే ఈ మిస్టరీని క్లియర్ చేసే శిల్పం ఒకటి ఈ గుడిలోనే ఉందని చెప్తారు. ఈ శిల్పం చూడండి. ఒక వ్యక్తి ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ని పూజిస్తూ కనిపిస్తాడు. ఆ సిలిండర్ని గమనిస్తే దానికి 13 కాయిల్స్ చుట్టబడి కనిపిస్తాయి. ఇంకా దానిపైన మెరుపులు బయటకు వస్తున్నట్టు చెక్కారు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే మన సైంటిస్టులు యూజ్ చేసే టెస్లా కాయిల్తో 100% మ్యాచ్ అవుతుంది. మీలో చాలామందికి టెస్లా కాయిల్ తెలిసే ఉంటుంది. నికోలస్ టెస్లా అనే సైంటిస్టు 1891లో ఫ్రీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఈ కాయిల్ని కనిపెట్టారు. అంటే మన భారతీయులు దీన్ని 1300 ఏళ్ల క్రిందటే కనిపెట్టి ఉంటారు. మరి ఈ టెస్లా కాయిల్ ఎక్కడ ఉపయోగిస్తారో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. అవును, ఎలక్ట్రోథెరపీలో ఉపయోగిస్తారు. ఈ ట్రీట్మెంట్తో బాడీని రిలాక్స్ చేయటమే కాకుండా మనసును కూడా డీప్ మెడిటేషన్తో రిలాక్స్ చేస్తుంది. ఈ పాతకాలపు టెస్లా కాయిల్ అంటే ఈ అగ్నిలింగాన్ని గుడికి వచ్చే భక్తుల శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం బాగు చేయడానికి నిర్మించారేమో అనిపిస్తుంది. అందుకేనేమో మనం గర్భగుడి దగ్గరకు వెళ్తుంటేనే మనకు ఆ వేడి ఎక్కువ అవడం తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ప్రపంచపు నలుమూలల నుండి విదేశీయులు ఇక్కడికి వచ్చి డీప్ మెడిటేషన్ని ప్రాక్టీస్ చేస్తారు. మరి తిరువన్నామలైకి స్పిరిచువల్ క్యాపిటల్ అంటే ఆధ్యాత్మిక రాజధాని అని పిలవడంలో ఆశ్చర్యమేముంది? ఈ అగ్నిలింగం నుండి వెలువడే రేడియేషన్స్ ఇచ్చే థెరపటిక్ ఎఫెక్ట్స్ని చాలామంది భక్తులు స్వయంగా ఫీల్ అయినట్టు చెప్తారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే ఈ శిల్పంలోని కాయిల్ 13 సార్లు చుట్టబడి ఉంటుంది. అలాగే మెయిన్ గోపురంలోని కలశాలు లెక్కిస్తే అవి కూడా 13 ఉంటాయి. అలాగే గోపురంలో 13 అంతస్తులు, వాటికి 13 ద్వారాలు ఉంటాయి. ఇవన్నీ సామాన్య మానవ మేధస్సుకు అంతు చిక్కని రహస్యాలు. అంటే ఆ కాలంలోనే అలాంటి పవర్ ఉన్న అగ్నిలింగాన్ని ప్రతిష్ఠించారంటే మన ప్రాచీన ఋషులు ఎంతటి పరిజ్ఞానం గలవారో, మన భారతదేశం ఎంత గొప్పదో ఊహిస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది.